కరీంనగర్ జిల్లా వేములవాడలో కోడెలను కబేళాలకు తరలిస్తున్న ముఠాను అడ్డుకున్నారు గ్రామస్తులు. తెల్లవారుజామున దేవాలయ పరిసరాల్లో తిరుగుతున్న 100కు పైగా కోడెలను ట్రాలీలో ఎక్కిస్తుండగా పట్టుకున్నారు. అందులో కొన్ని పెంపుడు కోడెలు, మరికొన్ని రాజన్నకు భక్తులు సమర్పించినవి. అనారోగ్యంతో ఉన్న కోడెలతో మొక్కులు తీర్చుకోవద్దని భక్తులకు దేవాలయ అధికారులు చెప్తున్నారు. అయినా భక్తులు కోడెలను ఆలయ ఆవరణలో వదిలి వెళుతున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించారు స్పీకర్ మధుసూదనాచారి. అన్ని జిల్లాల ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఆటలను ప్రోత్సహిస్తోందన్నారు స్పీకర్ మధుసూదనాచారి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు గేమ్స్ ను ప్రోత్సహించలేదన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అఖిలపక్షం నాయకులు. ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ దగ్గర మానవహారం చేశారు విద్యార్థులు. ప్రభుత్వం మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు అఖిలపక్షం నాయకులు. నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 3 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సదాశివనగర్ మండలం పద్మాజీవాడిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు 30 కిలోల గంజాయిని ఓ జీపును స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ట్యాక్స్ కట్టకుండా రాష్ట్రం దాటుతున్న వాహనాలపై దాడులు చేశారు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఏపీకి వెళుతున్న వాహనాలకు నోటీసులు జారీ చేశారు. పత్తి, కందులు తరలిస్తున్న వెహికల్ యజమానులకు నోటీసులు అందజేశారు. నాగార్జున సాగర్లో బోర్డర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు గ్రామస్తులు.